రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లోని 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఒక స్థానంతో పాటు అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజ్యసభకు చెందిన 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో వారి స్థానంలో 10 మంది కొత్తవారు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సింది. తెలంగాణ నుంచి కె కేశవరావు రాజీనామా చేయడంతో ఎన్నిక జరగనుంది. 12 రాజ్యసభ స్థానాల ఎన్నికల కోసం ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21 చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 27 వరకు అవకాశం ఉంటుంది. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపురలో ఈ నెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశాలో ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికలు నిర్వహిస్తున్న 12 రాజ్యసభ సీట్లలో 11 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గెలుచుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాజ్యసభ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.